అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సెమిస్టర్ 6 డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో 6థ్ సెమిస్టర్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడింది. ఏదైతే లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ ఉందో గ్రామర్ అనుకుంటామో అయన్నీ కూడా క్వెషన్స్, ఫ్రేమింగ్ క్వెషన్స్ కానివ్వండి, క్వెషన్ ట్యాగ్స్ కానివ్వండి, రిపోర్ట్ రైటింగ్ కానివ్వండి, కండిషనల్స్ కానివ్వండి, కామన్ ఎర్రర్స్ కానివ్వండి, బుక్ రివ్యూ, ఫిల్మ్ రివ్యూ, రివ్యూ రైటింగ్ ఏదైతే ఉన్నాయో అన్నీ, రిపోర్ట్ రైటింగ్‌కి సంబంధించి అన్నీ కూడా కవర్ చేయబడినాయి. ఇప్పుడు యాక్చువల్‌గా ఇవి ఎట్లా యాక్సెస్ చేయొచ్చు? మీకిక్కడ ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. యాస్ వెల్ యాస్ చివర్లో లాస్ట్‌లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. లేదా ఈ టైటిల్ ఏదైతే ఉందో, ఆ టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. దాని ద్వారా కూడా మీరు మొత్తం యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం కంటెంట్ రైటింగ్ అనేది చూస్తున్నాం. 6th సెమ్‌లో భాగంగా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కంటెంట్ రైటింగ్ అనేది యూనిట్ 5లో కండిషనల్స్ తర్వాత ఉంది. దానికన్నా ముందు యూనిట్ 4లో రిపోర్ట్ రైటింగ్ ఉంది. అయితే రిపోర్ట్ రైటింగ్‌కిను, కంటెంట్ రైటింగ్‌కి ఏంటి తేడా? అంటే రిపోర్ట్ రైటింగ్‌లో మనం ఏం చేస్తామంటే రీసెర్చ్ చేస్తాం. సపోజ్ మీరు ఒక రిపోర్టర్ ఏం చేస్తారంటే ఒక టాపిక్ ఉంటుంది. దాన్ని ఇంట్రడక్షన్ అంటే ఏంటి ఆ టాపిక్ అనేది కొంత అవగాహన ఉంటుంది. అది రాసుకుంటారు. ఆ తర్వాత మీరేం చేస్తారంటే దాన్ని ఎట్లా వెతికాం? ఏ సోర్సెస్‌ని వెతికాం? ఆ సోర్సెస్ ఏదైతే పద్ధతిని అవలంబించాం మనం తెలుసుకోవడానికి, ఆ పద్ధతిని మనం రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే పద్ధతి మనం అవలంబించామో ఆ విషయాలను తెలుసుకోవడానికి ఆ పద్ధతులన్నీ మనం రాస్తాం. జనరల్‌గా మనుషుల్ని కలుస్తాం, ప్లేసెస్‌కి వెళ్తాం, ప్రీవియస్ రిపోర్ట్స్ చదువుతాం. అవన్నీ అనమాట. ఆ తర్వాత మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మనం చదివిన తర్వాత మొత్తం టోటల్ ఫైండింగ్స్ ఉంటాయి. ఏమేం తెలుసు అవన్నీ కూడా రాసుకొస్తాం. తర్వాత మన రికమెండేషన్స్ ఏంటో రాస్తాం. ఇవన్నీ కూడా రిపోర్ట్ రైటింగ్‌లో ఉంటాయి. రికమెండేషన్స్ రాస్తాం. అండ్ ఆఫ్టర్ చివర్లో కంక్లూజన్ అనేది మనం డిరైవ్ చేస్తాం. ఇది రిపోర్ట్ రైటింగ్‌లో ఉండేటటువంటి 5 అంశాలు. అయితే ఇక్కడ మనకి కంటెంట్ రైటింగ్ వచ్చేసరికి రిపోర్ట్ రైటింగ్ లాగా మనకి మెథడాలజీ అయితే రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు రాయాల్సిన అవసరం లేదంటే కంటెంట్ రైటింగ్ అనేది మనకు తెలిసింది ప్రెజెంట్ చేస్తాం. బ్రెయిన్ స్టార్మ్ చేస్తాం. అంటే సపోజ్ గ్లోబల్ వార్మింగ్ గురించి టాపిక్ ఇచ్చారనుకోండి. మనకేం తెలుసు అనేది వరుసగా రాసేస్తాం. గ్లోబల్ వార్మింగ్ అనగానే నాకు బైక్ గుర్తుకొస్తుంది. కార్బన్ డయాక్సైడ్ గుర్తుకొస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ గుర్తుకొస్తుంది. గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ ఇట్లా నాకే అయితే పదాలు గుర్తుకొస్తాయో అయన్నీ రాసేస్తాను. ఏది రఫ్‌లో. రాసిన తర్వాత దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తానంటే ఇంట్రడక్షన్, కంక్లూజన్ అనేది మామూలే. ఈ మధ్యలో ఫైండింగ్స్, రికమెండేషన్స్ వీటన్నిటిని కూడా బాడీ ఆఫ్ ది కంటెంట్. అంటే కంటెంట్‌ని ఎలా రాస్తాను నేను ఎలా ప్రెజెంట్ చేస్తాను అంటే ఇంట్రడక్షన్, చివర్లో కంక్లూజన్. ఈ 2 మామూలే. ఈ రెండిటికి. ఏ రెండిటికి? కంటెంట్ రైటింగ్ కానివ్వండి, రిపోర్ట్ రైటింగ్ కానివ్వండి. మధ్యలో బాడీ ఆఫ్ ది కంటెంట్ ఏదైతే ఉందో అందులోకి మనం ఇక్కడ ఏదైతే ఫైండింగ్, రికమెండేషన్స్ రాసామో అవి కలుస్తాయి. ఎక్స్ట్రాగా మనం అనుకున్న ఒపీనియన్స్ కలుస్తాయి. ప్రతిదీ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ కంటెంట్ రైటింగ్‌లో మన ఇంట్రో, చివర్లో మన మధ్యలో మనం ఏం అనుకుంటామో అయన్నీ రాస్తాం. అండ్ కంక్లూజన్ అనేది రాస్తాం. ఒకటి మనం చూద్దాం అర్థమవుతుంది. ఫస్ట్‌ది ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ మెంటల్ హెల్త్. మానసిక ఆరోగ్యం మీద ఏదైతే సోషల్ మీడియా యొక్క ప్రభావం ఏంటి? ఇది మనకిచ్చినటువంటి టాపిక్. మనం వెంటనే సోషల్ మీడియా అనంగానే మనకేమేమి గుర్తుకొస్తాయి? యూట్యూబ్ గుర్తుకొస్తుంది. ఫేస్‌బుక్ గుర్తుకొస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ గుర్తుకొస్తుంది. ఇట్లా ఏవైతే సోషల్ మీడియా ట్విట్టర్ గానివ్వండి, ఇవన్నీ గుర్తుకొస్తాయి. అయన్నీ రాసేసుకుంటాం. మనకు గుర్తొచ్చిన ప్రతీదీ కూడా రఫ్‌లో ఏం చేస్తామంటే ప్రతీదీ అన్నీ అసలు ఈ టాపిక్ అనంగానే మనకి మెంటల్ హెల్త్ బాగుంటుందా? పోతుందా? మెంటల్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి? ఇవి మనకు తెలుసు ఇయన్నీ కూడా. జస్ట్ రఫ్‌లో రాసేస్తాం. రాసేసి దాన్ని 3 హెడ్స్ కింద చేస్తాం. ఇంట్రడక్షన్, కంక్లూజన్ మామూలే. మధ్యలో బాడీ ఆఫ్ ది కంటెంట్ రైటింగ్. ఏదైతే కంటెంట్ రాస్తున్నామో టోటల్ మెయిన్ మన ఒపీనియన్స్ ఇయన్నీ కూడా ప్రెజెంట్ చేసేస్తాం.
ఇప్పుడు సోషల్ మీడియా యొక్క ప్రభావం మెంటల్ హెల్త్ నేను ఎట్లా రాస్తాను? ఇంట్రడక్షన్ కంక్లూజన్ అనేవి మనం సైడ్ హెడ్డింగ్స్ పెడతాం. సోషల్ మీడియా హ్యాస్ బికమ్ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. చాలా పెద్ద పార్ట్ అయిపోయింది సోషల్ మీడియా అనేది. ఇట్ హెల్ప్స్ అస్ కనెక్ట్ విత్ ఫ్రెండ్స్, షేర్ ఐడియాస్, లెర్న్ న్యూ థింగ్స్. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మన ఐడియాలని తెలియజేసుకోవడానికి వేరే వాళ్ళకి, ఫ్రెండ్స్ని కనెక్ట్ అవ్వడానికి. ఇప్పుడు ఒకప్పుడు ఫ్రెండ్ని కలవాలంటే కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వచ్చేది. తర్వాత ఫోన్ వచ్చింది, మాట్లాడుతున్నాం. ఉత్తరాలు రాసేవారు రోజుల తరబడి. ఇప్పుడు జస్ట్ ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే సెకండ్లో మనం కనెక్ట్ అవుతున్నాం. హౌఎవర్ ఇట్ ఆల్సో హ్యాస్ సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ మెంటల్ హెల్త్. అయితే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి ఈ మెంటల్ హెల్త్ మీద వీటి వల్ల. దిస్ రైటింగ్ ఎక్స్ప్లోర్స్ హౌ సోషల్ మీడియా ఎఫెక్ట్స్ పీపుల్స్ మైండ్స్ బోత్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ వేస్. కాబట్టి ఈ సోషల్ మీడియా వల్ల మంచి చెడు ఏమున్నాయో ఈ యొక్క రైటింగ్లో మనం తెలుసుకోబోతున్నాం. ఇక బాడీ ఇది రాయనక్కర్లా, జస్ట్ మీకు అర్థం అవడానికి రాశా. ఏదైతే రిపోర్ట్ రైటింగ్ రాస్తామో యాజ్ వెల్ యాజ్ కంటెంట్ రైటింగ్ సేమ్. కానీ మనం రిపోర్ట్ రైటింగ్ రాస్తున్నామంటే వీఆర్ రిపోర్టర్స్. ఎలా కనుక్కున్నాం, ఓవర్క మన మనసులో రాసేసామా? అట్లా కుదరదు. మెథడాలజీ రాయాలి. దేనికి? రిపోర్టర్ అయితే మనం రాయనక్కర్లా కంటెంట్ రాసేటప్పుడు. కంటెంట్ మన దగ్గర ఉన్న కంటెంట్తో రాస్తాం. ఓకే, రిపోర్ట్ రైటింగ్ రాస్తాడు అంటే ఒక ఏదైనా మర్డర్ జరిగింది, వెళ్ళిపోయి మొత్తం కనుక్కొని ఎక్కడెక్కడ కనుక్కున్నాడు, ఎక్కడ విచారించాడు, ఎక్కడ తెలుసుకున్నాడు, ఏం జరిగింది, సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ పెట్టుకుంటాడు రిపోర్ట్ రైటింగ్. కానీ ఇక్కడ కంటెంట్ రైటింగ్లో అట్లా ఉండదు. ఓకే, కానీ సేమ్ మనం అక్కడేం రాస్తాం, ఇక్కడ కూడా అదే రాస్తాం. పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా వల్ల ఏమున్నాయి పాజిటివ్? స్టేయింగ్ కనెక్టెడ్. సోషల్ మీడియా అలౌస్ పీపుల్ టు కీప్ ఇన్ టచ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నో మ్యాటర్ వేర్ దే లివ్. అమెరికాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న, అండమాన్ నికోబార్లో ఉన్న మనం మన స్నేహితులతో, ఫ్యామిలీ మెంబర్స్తో కలవచ్చు. లెర్నింగ్ అండ్ అవేర్నెస్. ఇట్ హెల్ప్స్ పీపుల్ లెర్న్ అబౌట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంక్లూడింగ్ మెంటల్ హెల్త్. మొత్తం ఏది కావాలంటే దాని గురించి నేర్చుకోవచ్చు దీంట్లో. అస్సలు ప్రాబ్లం లేకుండా ఏ విషయమైనా నేర్చేసుకోవచ్చు. క్రియేటివిటీ అండ్ ఎక్స్ప్రెషన్. సృజనాత్మకతకు సంబంధించినవి. ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్ గివ్ పీపుల్ ఏ ఛాన్స్ టు షోకేస్ దే టాలెంట్స్. ఒక్కో మనిషికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. అవన్నీ చూపించుకోవడానికి సోషల్ మీడియా అయితే ఉపయోగపడుతుంది మన సృజనాత్మకతని. అయితే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి ఈ సోషల్ మీడియా వల్ల. కంపారిజన్ అండ్ లో సెల్ఫ్ ఎస్టీమ్. మనకేదో టాలెంట్ ఉంటుంది, ఏదో 10% టాలెంట్, ఇంకో 100% టాలెంటో 70% టాలెంట్తోనో మనం పోల్చి చూసుకోవడం వల్ల ఆత్మ న్యూనతాభావానికి లోనవుతాం. సీయింగ్ అదర్స్ పర్ఫెక్ట్ లుకింగ్ లైఫ్స్ ఆన్లైన్ కెన్ మేక్ పీపుల్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దెమ్సెల్వ్స్. షో ఆఫ్ పీపుల్ ఉంటారు, అంటే లోన లొటారం పైన పొటారం అంట. పైన పొటారం లోన లొటారం అంటారు. జనరల్గా చూయించుకుంటా ఉంటారు. అవి చూసి మనం అయ్యో మనకు అవి లేవే, బా ఇంత చక్కగా చేశాడే మనం చేయలేకపోతున్నామే. తర్వాత సైబర్ బల్లింగ్. సైబర్ బల్లింగ్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళని ఏంటంటే సపోజ్ వాళ్ళు డ్యాన్స్ చేసినా ఏది చేసినా కింద కామెంట్స్ చాలా చండాలంగా పెడతారు. వాళ్ళని హాంట్ చేస్తారు. ఒక దాని కిందే కాదు, వరుసగా వాళ్ళు పెట్టే ప్రతి ఏదైనా కానీ వీడియో కానివ్వండి, ఏని కింద కూడా ఇలా బెదిరిస్తుంటారు. కాబట్టి అది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటారు. సీయింగ్ అదర్స్ ఎంజాయింగ్ దేర్ లైఫ్ కెన్ మేక్ పీపుల్ ఫీల్ లెఫ్ట్ అవుట్ అండ్ యాంగ్షియస్. ఫోమో కూడా గురవుతారు. చాలామంది ఏంటంటే మరి వాళ్ళకుండే సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ తెలియదు, వాళ్ళు ఉండేటటువంటి ఏరియా తెలీదు, కానీ వాళ్ళు ఉండేటటువంటి ఏదైతే చూయించేటటువంటి ఏదైతే ఉందో వాటిని చూసి ఏమవుతారు, అయ్యో మనం అలా ఉండలేకపోతున్నామే, అలా ఉండాలి అని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంటుంది కొంతమంది వ్యవహారం. మనం అలా ఎంజాయ్ చేయలేకపోతున్నామే. కొంతమంది పబ్జి ఆడతా లేకపోతే ఫ్రీ ఫైర్ ఆడతానో చూపిస్తూ ఉంటారు, మనం కూడా ఆడాలి. అయ్యో వాళ్ళకి ఎంజాయ్ చేయాలి, మనం కూడా ఫోమోలోకి వెళ్ళడం, ఇక్కడ ఉన్నది కాస్త చదువుని నెగ్లెక్ట్ చేయడం, ఇట్లాంటివి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వేస్ టు రెడ్యూస్ నెగిటివ్ ఎఫెక్ట్స్. ఇక నెగిటివ్ ఎఫెక్ట్స్ని మనం ఎట్లా తగ్గించుకోవాలి? లిమిట్ స్క్రీన్ టైం. మనం ఒక టైం అనుకోవాలి, ఈ గంట, ఈ 30 గంట అంతవరకే మనం స్పెండింగ్ లెస్ టైమ్ ఆన్ సోషల్ మీడియా కెన్ హెల్ప్ ఇంప్రూవ్ మెంటల్ వెల్బీయింగ్. ఈ మెంటల్ వెల్బీయింగ్ డిస్టర్బ్ అవ్వడానికి ఏంటంటే కారణం, సపోజ్ ట్విట్టర్ తెరిచారు అనుకోండి, ఆడవాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలు, లేకపోతే మగవాళ్ళకి జరుగుతున్న అఘాయిత్యాలు మగవాళ్ళ మీద,
రకరకాలవి ఉంటాయి. డౌరీ కేసెస్ అని, లేకపోతే ఇంకోటని. ఇవి ఏం చేస్తాయంటే మెంటల్ హెల్త్‌ని బాగా డిస్టర్బ్ చేస్తాయి. ఆడవాళ్ళ మీద రకరకాలుగా ఆహ్, కొంచెం జరిగితే ఇంకొంచెం పులిమి దానికేందంటే అసలు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి. సో, ఫోను చూస్తే చాలు వాళ్ళ బొమ్మలు కూడా క్యాప్చర్ అయిపోతాయి. ఇట్లాంటి భయాలు ఇయన్నీ ఉంటాయి. కాబట్టి స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి ఎవరైనా సరే. అది గర్ల్ అయినా, బాయ్ అయినా ఇక్కడేందంటే గుడ్ వర్సెస్ బ్యాడే తప్ప అబ్బాయిలా, అమ్మాయిలా అని ఉండదు. చెడ్డవాళ్ళు, మంచి వాళ్ళని వేటాడుతుంటాడు. అది యాక్చువల్‌గా జరిగేది. బట్ ఇక్కడ ఫోకస్ ఏం చేస్తాడంటే అమ్మాయిలకి ఇబ్బంది జరుగుతుంది. అబ్బాయిలకి చెడ్డవాడు అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఇబ్బంది పడతాడు. యూజ్ సోషల్ మీడియా పాజిటివ్‌లీ. సోషల్ మీడియాని చాలా పాజిటివ్‌గా వాడుకోవాలి. పీపుల్ షుడ్ ఫాలో అకౌంట్స్ దట్ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నెగటివిటీ తప్పేం గాదు. కానీ నెగటివిటీ ఎలా ఉంటుందంటే ఇంకోళ్ళని తిట్టడం. ఒక ఫ్యాన్ ఇంకో ఫ్యాన్‌ని తిట్టడం. ఇంకో స్టార్‌ని తిట్టడం. లేకపోతే జీవితం చెండాలమైందని నెగెటివ్ స్ప్రెడ్ చేయడం. యాక్చువల్‌గా వాడేమి దానికేమి శిక్ష ఏమి ఎయరు. కానీ అది మన మూడ్‌ని చెడగొడుతుంది. మనల్ని భయపెడుతుంది. మనం తీసుకునే నిర్ణయాలని వేరే ఎళ్ళేటట్లు చేస్తుంది. రైజ్ అవేర్‌నెస్. స్కూల్స్ అండ్ ఫ్యామిలీస్ షుడ్ ఎడ్యుకేట్ చిల్డ్రన్ ఆన్ యూజింగ్ సోషల్ మీడియా సేఫ్‌లీ. సోషల్ మీడియాని జాగ్రత్తగా వాడుకునేటట్టు చూసుకోవాలి. టేక్ డిజిటల్ బ్రేక్స్. స్పెండింగ్ మోర్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఇన్ రియల్ వరల్డ్ యాక్టివిటీస్ కెన్ హెల్ప్ మెయింటైన్ మెంటల్ బ్యాలెన్స్. ఇప్పుడు డిజిటల్ బ్రేక్స్ అనేవి కొన్ని వస్తున్నాయి. కావాలని ఒక నెల రోజుల పాటు ఏం చేస్తారంటే సోషల్ మీడియాని టచ్ చేయరు. అంటే ఎటువంటి అకౌంట్‌ని టచ్ చేయరు. జనరల్‌గా ఎలా ఉండిద్దంటే వీళ్ళకి అమ్మో! సోషల్ మీడియాతో కనెక్ట్ కాకపోతే ప్రపంచమే అసలు మనం వెనకబడిపోతాం అనుకుంటాం. ఎప్పుడైతే ఈ డిజిటల్ బ్రేక్స్ చేసుకుంటామో అప్పుడు అర్థమవుతుంది. ఏముండదు విషయం. అన్నీ సజావుగా సాగిపోతాయనే విషయం తెలుస్తుంది. అవసరమైనప్పుడు వీలైనంత బ్రేక్స్ తీసుకోవడానికి కూడా అది మనం అలవాటు దీనివల్ల మెంటల్ వెల్ బీయింగ్ బాగుంటుంది. ఎందుకు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే ఒకటి సోషల్ మీడియాలో ఉండేటటువంటి నెగెటివ్ వ్యూ. ఇప్పుడు మూవీ రివ్యూ చూస్తే చెత్తగా ఉందనే చెప్తాడు. పాజిటివ్ అసలు ఏం చెప్పడు. చెత్త అని చెత్త మన నెత్తి మీద పోస్తాడు. నెక్స్ట్ ట్విట్టర్ ఓపెన్ చేశారు. ఆడవాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఇంత భయంకరంగా జరిగింది. మేకులు గుట్టారు, సూదులు గుచ్చారు. అక్కడ ఉండదు. లోపలికి వెళ్తే మళ్ళీ అయ్యేం ఉండవు. కానీ ప్రొజెక్ట్ అట్లా చేస్తారు. కుక్కర్‌లో ఇట్లా భయం వేసేస్తుంది. సోషల్ మీడియా తీయంగానే సపోజ్ పొద్దున్నే మీరు లేసారు అట్లా పొరపాటున ఓపెన్ చేశారు. ఆ రోజంతా మూడంతా చెడిపోతుంది. మెంటల్ వెల్ బీయింగ్ అంతా చెడిపోతుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అదే ఆలోచన వస్తా ఉంటుంది. అదే 10 మందితో మాట్లాడతాం. వాడు చెత్త పోసాడు. మనం ఇంకో 10 మంది మీద చెత్త పోస్తాం. మనం ఏమనుకుంటాం? నలుగురితో షేర్ చేస్తే మన బాధ పోయిద్దనుకుంటాం. కానీ నలుగురికి ఆ చెత్త మోస్తాం. అదే విధంగా అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే ఇట్లా మోసం చేస్తున్నారంట. లేకపోతే వరకట్న వేధింపులంట. లేకపోతే డబ్బులు గుంజేస్తామంట క్రికెటర్ల దగ్గర. ఇట్లాంటివి. ఎక్కడైనా చెత్త చేత్తే. కాబట్టి వీటిని వీలైనంతగా అలాంటి వాళ్ళని ఫాలో కాకుండా ఏదైతే మన యొక్క చదువుకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఈ ఛానల్ ఉంది. అండ్ మీరు నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నప్పుడు యూ హ్యావ్ టు ఫాలో. మీరు డెవలప్ అవ్వడానికి అవుతానో అలాంటి సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాలి. మిమ్మల్ని పాజిటివ్‌గా ముందుకు తీసుకెళ్ళాలని ఫాలో అవ్వాలి. సోషల్ మీడియా హ్యాస్ బోత్ గుడ్ అండ్ ఎఫెక్ట్స్. గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. ఇఫ్ యూజ్డ్ వైజ్‌లీ ఇట్ కెన్ బి గ్రేట్ టూల్ ఫర్ లెర్నింగ్ అండ్ కనెక్షన్. నేర్చుకోవడానికి కానివ్వండి, ఇతరులతో మరి కనెక్ట్ అవ్వడానికి గాని చాలా ఉపయోగపడుతుంది. సపోజ్ మనకు టార్గెట్ ఉంది. అదే టార్గెట్‌లో ప్రయాణించిన కొంతమంది వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం వల్ల మనం కూడా విజయం సాధించొచ్చు. హౌఎవర్ పీపుల్ మస్ట్ బి కేర్‌ఫుల్ అండ్ టేక్ బ్రేక్స్ ఫ్రమ్ సోషల్ మీడియా టు కీప్ దేర్ మైండ్స్ హెల్తీ. కాబట్టి అదే పనిగా ప్రతిరోజు వాడకుండా అంటే వాడొచ్చు. బట్ టైమ్ లిమిట్. స్క్రీన్ టైమ్‌ని తగ్గించుకోవడం వీలైనంతగా. రోజుకో అరగంట. అది కూడా ఇంపార్టెంట్ థింగ్స్. అట్లా చూడడం. తర్వాతొచ్చేసి డిజిటల్ బ్రేక్స్. ఒక వారం రోజులు ఆపేయడం. ఏదైనా అకేషన్ ఉంటుంది ఇంట్లో. లేకపోతే ఎక్కడో ఒక అకేషన్ ఉంటుంది. మనం అటెండ్ అవుదాం అనుకున్నాం. ఓ వారం రోజులు ఆపేసి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం. దీనివల్ల మెంటల్ వెల్ బీయింగ్ ఎలాస్టిక్ లాంటిది మళ్ళా అంత ముందులాగా వచ్చేస్తుందనమాట. అదే పనిగా అదే దీంట్లో ఉంటే చాలా కష్టమవుతుంది. ఇదండి టోటల్‌గా కంటెంట్ రైటింగ్ సంబంధించి ఎలా రాయాలనేది ఓన్‌గా మనం రాసుకోవాలి. మనం ముందుగానే ఏం చేయాలంటే బ్రెయిన్ స్టార్మ్ పద్ధతి ద్వారా ఏది గుర్తుకొస్తే అది రాసుకొని తర్వాత వాటిని సెంటెన్స్‌గా ఫ్రేమ్ చేసుకోవాలి. సపోజ్ మనకి టిక్‌టాక్ ఇయన్నీ వచ్చినియి. ఇట్ బ్రింగ్స్ ఔట్ క్రియేటివిటీ. యూట్యూబ్ ఇట్ టీచెస్. ఇట్లాంటి చిన్న చిన్న పదాలు మనం రాసుకొని కూడా రాయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు.
కాబట్టి టోటల్‌గా మీకు మొత్తం యాక్చువల్లీ ఉస్మానియా యూనివర్సిటీ 6థ్ సెమ్‌కి సంబంధించి అన్నీ కూడా ప్రతీది కూడా మీకు డిస్కస్ చేయబడి ఉన్నాయి. ఈ లింక్స్ అయన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్‌లో. యాస్ వెల్ యాస్ ఐ కార్డ్స్ అనేవి మీకు ఇప్పటికే చూసుంటారు. మొబైల్‌లో చూస్తుంటే ఇట్లా ఐ కార్డ్స్ వచ్చుంటాయి. ఎండ్ స్క్రీన్స్ అనేవి ఇలా వచ్చుంటాయి. లింక్ అని గనక మీరు జస్ట్ కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఆ లింక్ ఏదైతే ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇవి తెలియకపోతే. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.